మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశ. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. జనవరి నెల పుష్యమి మాసం తులారాశి ఫలితాలు చూద్దాం. తులారాశికి ఈసారి చాలా బాగుంది, కానీ వన్ కండిషన్. గురువు కుజుడు మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. మనకు రంగురాల్లో చూసుకుంటే కనక పుష్యరాగం పగడం కలిపి వేసుకున్నప్పుడు ఎంత మంచి రిజల్ట్ వస్తుందో అలా వీళ్ళకి 2 గ్రహాల ప్రభావం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. కానీ డిక్లైన్ కనిపిస్తుంది ఇక్కడ. డిక్లైన్ అంటే ఏంటి? వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళే సుత్తితో కొట్టుకోవడం. అంటే మీరు ఏది టచ్ చేస్తే అది గోల్డ్ అవుతుంది, కానీ మీ టైంని మీరే పాడు చేసుకుంటున్నారనమాట. అంటే పని చేస్తే డబ్బులు వస్తాయి ఎవరికైనా, వచ్చిన తర్వాత దాన్ని పాడు చేసుకోవడం అంటారు చూడండి, అది కనిపిస్తుంది. చక్కెర తింటే షుగర్ వస్తుంది, ఉప్పు తింటే బీపీ వస్తుంది, పాలు తాగితే ఆయాసం వస్తుంది. ఇవేవో తెలుసు, అన్ని ఏది తిన్నా ఎక్కువ తక్కువ సమస్యలు వస్తాయని తెలుసు, అయినా మీరు అది చేస్తున్నారు. గుట్కాలు, సిగరెట్ ఇవన్నీ తాగుతున్నారు. మీ టైం బాగాలేదు, మీ ఆరోగ్యం బాగాలేదు అని తెలిసిన తర్వాత కూడా సిగరెట్ తాగడం తప్పు, గుట్కాలు వేసుకోవడం తప్పు. అయినా మీరు అదే చేస్తున్నారు. నాకేమైపోయినా పర్లేదు, నేను బాగా బ్రతకాలి, ఎప్పుడు చనిపోతామో తెలియదు. 25 ఏళ్ళోడు కావచ్చు, 50 ఏళ్ళోడు కావచ్చు. అలానే ఆ ధోరణి కనిపిస్తుంది. ఆ ధోరణి మీలో ఇప్పుడు ఏర్పాటు అవుతుంది. అది దరిద్రం వైపు తీసుకెళ్తుంది మిమ్మల్ని. మీ సమయమేమో అద్భుతంగా ఉంది, డబ్బు మీద డబ్బు, డబ్బు డబ్బు డబ్బు. ఆరోగ్యం విషయం ఏంటి? గాలికి వదిలేశారు. మీరు ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. 10లో 9 మంది గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ ఒక్కడు ఎప్పుడు బాగుంటాడు, వాడిని ఎవ్వరు ఏమి చేయలేడు, వాడు దైవ అనుగ్రహం ఉంది, వాడిని వదిలేయండి. ఈ 9 మంది మహానుభావులు ఉన్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అని చూస్తుంటాం, సిగరెట్ షాప్ దగ్గర 9 మంది ఉంటారు, ఒకడు గుడిలో ఉంటాడు, వాడు ఎప్పుడు బాగానే ఉంటాడు. కానీ సో ఇప్పుడు మనం ఆ విషయం మీదకి వద్దాం. మనకు వచ్చే ఆ ఊపు ఒకటేసారి వస్తుంది మనిషికి, నేను మానేయాలి, బాగుపడాలని. కానీ మనం ఏం చేస్తాం? మన తెలివితేటలతో అవసరం లేదు, మనం బాగా బతకాలి, దాంతో తొక్కిపడేస్తాం అనమాట. మన తెలివితేటలు ఎక్కడ ప్రదర్శించకూడదు అక్కడ ప్రదర్శిస్తాం. ఈ విద్యార్థులు బాగా ప్రయత్నిస్తారు, ఇది బాగా ప్రదర్శిస్తారు. చదువుకునే వయసులో చదువుకోరు, ప్రేమించాల్సిన వయసులో ప్రేమించరు, జాబ్ చేయాల్సిన వయసులో జాబ్ చేయరు. మొత్తం ఉల్టా 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 ఇదే చేసేస్తూ ఉంటారు చాలామంది. కాస్త బుర్రున్నోడే చదువుకోవాల్సిన వయసులో చదువుకుంటాడు, జాబ్ చేయాల్సిన వయసులో జాబ్ చేస్తాడు కదా. సో ఇక్కడ మనం చెప్పేది ఇదే పాయింట్. సేమ్ విదేశీ ప్రయత్నాలు కూడా చాలా మంది వెళ్దాం అనుకుంటారు, అలా ఉండిపోతారు, వెళ్ళరు, ఇక్కడే ఉండిపోతారు. సో అదే పాయింట్. కొంతమంది విద్యార్థులు వాళ్ళ ఫాదర్తో కొంచెం ఈ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఇమోషనల్గా రియాక్ట్ అవుతారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీ ఫాదర్ మీ మదర్ని మీరు బాగా చూసుకోవాలి. మనుషులు ఏమవుతుందంటే బేసిక్గా హెల్త్ పాడైపోయి ఆ చిరాకులో ఉండి ఒకటేసారి అరిచేస్తారు అవతల వాడి మీద తెలియక. అందుకని చెప్పేది, ఆరోగ్యం అనేది మనం కంట్రోల్ చేసుకుంటే మనం ఎమోషన్స్ కూడా కంట్రోల్ అవుతాయి. సో మీ ఫ్యామిలీ వాళ్ళతో జాగ్రత్త కొద్దిగా. మీ పేరెంట్స్, విద్యార్థులు, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ విద్యార్థులు, 10th క్లాస్ విద్యార్థులు కొంచెం పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. మైండ్ పనిచేయదు బేసిక్గా. బీటెక్ డిగ్రీ వచ్చాక మనిషికి మైండ్ పనిచేయదు బేసిక్గా. అది 10లో 9 మందికి. సో అది కొంచెం ఎమోషనల్గా రియాక్ట్ అవుద్దు. మీ ఫాదర్కి గౌరవం ఇవ్వండి. ప్లీజ్ బీ రియల్లీ సీరియస్ విత్ యువర్ ఫాదర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అమెరికాలో కూడా ఉండే ఆడపిల్లలు మీ తండ్రులను మర్చిపోకండి దయచేసి. మీ అమ్మ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడండి. అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత అంతా మర్చిపోతారు, తిరిగి ఇండియాకి కూడా రారు. దయచేసి మీ చుట్టాలకి, మీ బంధువుకి స్పెషల్గా మీ పేరెంట్స్కి ఫోన్ చేయండి. మీ చుట్టాలకు, మీ పెద్దవాళ్ళకు, మీ శ్రేయోభిలాషులకు, మీ మంచి కోరే వరకు ఫోన్ చేయండి. అమెరికా వెళ్ళారు, ఫ్రెండ్స్ని కూడా మర్చిపోతారు. నాకు ఇంకా వాటితో అవసరం లేదు అనుకుంటారు. ఓకే, ఐ అండర్స్టాండ్, మీరు అమెరికా వెళ్ళిపోయారు, కానీ అప్పుడప్పుడు ఫోన్ చేయొచ్చు, తప్పేం లేదు. ఫోన్ చేయండి, మాట్లాడండి. బికాస్ కనెక్షన్ బ్రింగ్స్ ఆపర్చునిటీ, ఆపర్చునిటీ బ్రింగ్స్ ప్రాస్పెరిటీ.
ఇది మనం మాట్లాడుకున్నాం. సో ఎప్పుడు కనెక్టెడ్గా ఉండాలి, అందరితో మెసేజ్, ఫోను, వాట్సాప్, జూమ్ కాల్ అవన్నీ చేస్తూ ఉండాలి. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఆర్థికంగా అయితే చాలా బాగుంది, నో నీడ్ టు వరీ. వివాహం పరంగా కూడా ఏ ప్రాబ్లం లేదు. మీ భార్య మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. హాస్పిటల్లో, క్లినిక్లో, మందుల షాప్ నుంచి, మెడికల్ షాప్ నుంచి మందులు కొనుక్కొని వచ్చి మిమ్మల్ని బాగా చూసుకొని బాగా కాపాడి ఒక చిన్న పిల్లోళ్ళగా అల్లారి ముద్దుగా మంచిగా చూసుకుంటుంది. మీ భార్య మీకు సపోర్ట్గా ఉంది, మీ డబ్బులు మీకు సపోర్ట్గా ఉన్నాయి. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారంటే మీరే, ఎవరు లేరు. సో మీరే మీ చేతులు కాల్చుకోవడం ఎందుకు, తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకు? ప్లీజ్ బీ ఆన్ ద లైన్. చాలామంది ఏమో కూడా సిగరెట్, పాన్ మసాలా అనుకుంటారు. తిండి కూడా అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లమే. ఎక్కువ తింటే కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నిమిత్తంగా తినాలి, లిమిట్లో తినాలి. ఎగసిపడి బఫేల మీద బఫేలు, పొద్దున బఫే, సాయంత్రం బఫే, రాత్రో బఫే, కుక్కి 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 తినేస్తారు. తర్వాత ఒకరోజు మంచి షుగర్ బయట పడుతుంది. ఓకే, సమాజంలో కూడా మీ పేరు ప్రఖ్యాతి పాడైపోతుంది. వాడికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేది అంటారు, ఇంత పొట్టేసుకొని తిరుగుతారు, ఏం రెస్పెక్ట్ ఇస్తారు మీకు? ఇప్పుడు ఇండియా అట్లా మొత్తం మారిపోయింది. బరువు ఉన్న వాళ్ళకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లే. ఒకప్పుడులాగా లేదు ఇండియా. ఫిట్గా ఉండేవాడికి వాళ్ళు రెస్పెక్ట్. సో ఆర్థికంగా అయితే అద్భుతంగా ఉంది మీకు, నో డౌట్. అసలు చాలా బాగుంది మీకు 2026లో జనవరి మాసం. కానీ తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆరోగ్యం మాత్రం రోజు రోజుకి మీరు పాడు చేసుకుంటున్నారు. అబ్బా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ డబ్బు తర్వాత వస్తుంది, ఈ పెళ్ళి, గర్ల్ ఫ్రెండ్ అవన్నీ తర్వాత వస్తాయి. ముందు ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే ఏదైనా ఉంటుంది. ఆరోగ్యం లేకపోతే ఏముంటుంది చెప్పండి? మీ చేతులు పని చేయట్లేదు, ఏం చేస్తారు మీరు చెప్పండి? మీ కాలు పని చేయట్లేదు, ఏం చేయగలుగుతారు? మీరు నడవలేకపోతున్నారు, ఏమైనా చేయగలుగుతారా నడవలేకపోతే? చెప్పండి. అలా కుర్చీ మీద కూర్చొని ల్యాప్టాప్ మీద పనిచేయడం కాదు, నడవడం రావాలి. చేతులతో మనకి ఎన్ని పనులు ఉంటాయి, మన కాలుతో ఎన్ని పనులు ఉంటాయి, అవన్నీ జరగాలి కదా. 50 ఏళ్ళు ముసలోడు కొంచెం ఎక్కువ, 25 ఏళ్ళోడు కొంచెం తక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్, కానీ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది. మీ దరిద్రాన్ని దయచేసి 2026లో వదిలేయండి, మీ చెడు అలవాట్లను వదిలేయండి. అది మీకు ఒక రిజల్ట్ ఇచ్చింది అనుకోండి, మీరు ఏడవలసి వస్తుంది. సిగరెట్ వల్ల క్యాన్సర్ కాదు, బ్రాంకైటిస్ కూడా వస్తుంది, టీబీ కూడా వస్తుంది. మీకు తెలియదు. వాళ్ళు తాగితే 40-50 ఏళ్ళ తర్వాత క్యాన్సర్ వస్తుంది, అప్పుడు ఎలానో పోవాలనుకుంటారు. కానీ ఇవాళ టీబీ రావచ్చు, బ్రాంకైటిస్ రావచ్చు, లంగ్స్లో నీళ్ళు చేరొచ్చు. మీకు తెలీదు. చాలామంది కోకొల్లలు తెలియక సిగరెట్ తాగుతారు, ఇక్కడ లంగ్స్లో నీళ్ళు చేరుకుంటే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుతారు. తర్వాత కింద మీద అయిపోతారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. లక్షల హాస్పిటల్ బిల్ కట్టాలి. ఏదో అనుకుంటారు జీవితం అంటే చుక్కలు చుక్కలు చూపిస్తుంది. ఒక్క రోజు చాలు మీ జీవితం మార్చడానికి. కింద మీద అయిపోతారు. చాలా గొప్ప అండి, బాగా బ్రతకాలంటారు. మళ్ళీ ఏదైనా అంటే ఒక్కరోజు చాలు పటా పంచలేసి నేల మీద కొట్టేయడానికి మిమ్మల్ని జీవితం. ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతకడం కుదరదండి. మీ ఆరోగ్యం పాడైపోయింది, ఆరోగ్యం పాడవబోతుంది. ఇప్పుడే మీ ఆహార నియమాలన్నీ మార్చేసుకోవాలి. చాలా ఎక్కువైపోయింది మీరు సిగరెట్ తాగడము, గుట్టికాలు తినడం. చాలా ఇంకా ఆపేయండి. నేను ఆ 10లో కొంతమంది స్పెషల్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నా. అందరికీ ఉండదు. ఆ 10లో ఓ ముగ్గురికైనా ఈ బ్యాచ్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు బ్యాడ్ టైం ఉంది. అదే చెప్తున్నా, ఆరోగ్యం కాపాడుకోండి జరసుమ. సో కనెక్షన్ అంటే మనం అమెరికా, ఇండియా కూడా మాట్లాడాము. ఈ విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది వీసాల మీద పోయేటోళ్ళు ఈ కనెక్షన్తోనే వెళ్తారు చాలామంది. సో అందుకనే చెప్పేది, మీ కనెక్షన్ కూడా ఎస్టాబ్లిష్ అయితే మీకు జూన్లో మంచి టైం ఉంటుంది వెళ్ళడానికి. సో యూ కెన్ క్యాచప్. ఇట్స్ నాట్ అంత లేట్ ఏం అవ్వలేదు, మీరు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఒక 2-3 మంత్స్లో మీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో మీరు డోంట్ వరీ. కుటుంబ అనుబంధాలు మెయింటైన్ చేయండి చాలు. కనెక్షన్, అదే చెప్పాను కదా, కనెక్షన్ ప్రాబ్లం కనిపిస్తుంది. కనెక్షన్స్ మెయింటైన్ చేయండి. చేస్తారు కూడా అని కనిపిస్తుంది. కనెక్షన్స్ మెయింటైన్ చేస్తారు. మంచి కనెక్షన్స్, మీ పిల్లలకి మంచి పెళ్లి సంబంధాలు వస్తాయి, మీకే మంచి జరుగుతుంది. మంచి కనెక్షన్స్ ఉంటాయి, అంతే కదా. మీకు ఇప్పుడు 10 మంది మంచి వాళ్ళు మీ చుట్టూ ఉంటే ఆటోమేటిక్ మీరు కూడా మంచి వాళ్ళగానే తయారవుతారు కదా. వెరీ సింపుల్. సో నేను చెప్పింది మీరు అర్థం చేసుకున్నారనుకుంటాను. కానీ దీంతో పాటు మీరు కొన్ని రెమెడీస్ చేసుకోవాలి. ఒక 4-5 రెమెడీస్ చేసుకోండి, చెప్తాను. తులారాశి వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, అమావాస్య రోజు ఈసారి జనవరిలో అమావాస్య వచ్చినప్పుడు కొబ్బరికాయని మీరు ఒక సముద్రంలో వేయాలి.
రన్నింగ్ వాటర్లో వేయాలి బేసిక్గా. దాంట్లో మీకు ఈ ఆరోగ్య సమస్యల వల్ల ఏదైనా అపాయం దాగి ఉందంటే అది ఎంతో కొద్దిగా డైల్యూట్ అవుతుంది. అమావాస్య రోజు కొబ్బరికాయని, ఎస్పెషల్ విజయవాడలో మనకు తెలుసు కదా సముద్రం ఉంటుంది, ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ సముద్రంలో వేసేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు చాలా జోక్గా అనుకోవచ్చు, అరే ఇది ఏంద్రా వీడు ఏం మాట్లాడుతున్నాడు రా, కొబ్బరికాయ ఏంది, అది సముద్రంలో విసరడం ఏంది అనుకుంటున్నారు. ఒక విషయం చెప్తాను, భూమి మీద ఇది సైన్స్ కదా, ఇది టెక్నాలజీ కదా అనుకుంటున్నారు. భూమి మీద సైన్స్ గురించి ఇద్దరికి బాగా తెలుసు. ప్రపంచాన్ని మార్చింది, సైన్స్ని కనుగొన్నది వాళ్ళు. ఒకటి పేరు న్యూటన్, ఒకటి పేరు ఐన్స్టీన్. న్యూటన్ ఏం చేశాడు తెలుసా, 33వ ఏట సైన్స్ని వదిలేసి దేవుడి మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఐన్స్టీన్ ఏం చెప్పాడు తెలుసా, సైన్స్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ స్పిరిచువాలిటీ మొదలవుతుంది. సైన్స్ చాలా చిన్నది, స్పిరిచువాలిటీ చాలా పెద్దది. మీకు తెలీదు, నేను మాట్లాడడం మొదలెడితే ఒక్కొక్క న్యూస్ ఛానల్ యాంకర్ని నోరు ముగించగలను. అంత లాజిక్, అంత సైన్స్ ఉంది, అంత తెలుసు నాకు సైన్స్ గురించి. సో ఎక్కువ మాట్లాడను, నేను చెప్పిన రెమెడీస్ చేయండి. తర్వాత తులారాశి వాళ్ళు అన్నాం కాబట్టి ఫ్రైడే రోజు మీరు అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్ళండి. ఎందుకంటే శుక్రుడు అధిపతి తులారాశికి, అష్టలక్ష్మి దేవత ఆలయంకి వెళ్ళండి. తర్వాత సీతారాముల కళ్యాణం జరిపించాలి మీరు, ఎందుకంటే అక్కడ సీతమ్మ వారు ఉన్నారు. శుక్రుడు అంటే సీతమ్మ, సీతారాముల కళ్యాణం జరిపించండి. ఒకటి, సముద్రంలో కొబ్బరికాయ వేయండి. అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్ళండి, మంచి దేవాలయానికి వెళ్ళండి, మంచి వెల్ నోన్, వెల్ మెయింటైన్డ్, వెల్ ఎస్టాబ్లిష్డ్ దేవాలయం. అంటే లక్ష్మీదేవి అక్కడ హ్యాపీగా ఉండాలి. గుడిలో అంతా చెత్త చెత్త పిచ్చి పిచ్చి ఉంటే కొన్ని గుళ్ళు చూస్తుంటారు, అలాంటి గుడికి వెళ్ళి మంచి క్లీన్గా, మంచి పెద్ద భవనము, మంచి అట్లా అక్కడ వెళ్ళి 10 మందికి ప్రసాదాలు పెట్టి వచ్చేటట్టు చూసుకోండి. లక్ష్మీదేవికి కూడా ఏమనిపిస్తుంది, అరే నా గుడి ఏంది ఇంత ఇట్లా పిచ్చి పిచ్చికి పెట్టారు అనిపిస్తుంది కదా, మంచిగా ఉండాలి క్లీన్గా. ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఇప్పుడు మలక్పేటలో ఫేమస్ గుడి ఉంటుంది అష్టలక్ష్మి గుడి, అట్లా మంచి గుడి ఉండాలి రిచ్గా. కొంతమంది అయితే లక్ష్మీదేవి గుడి గోల్డ్, మొత్తం గోల్డ్తో తయారు చేస్తారు, అలాంటి గుళ్ళకి వెళ్తే చాలా మంచిది. సో ఐ హోప్ నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.